మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది అడిగే ప్రశ్న, వివాహ జీవితం ఎలా ఉంటుంది, వివాహం అయ్యాక ఎలా ఉంటుంది, ఇట్లాంటివన్నీ ప్రశ్నలు వస్తూ ఉంటాయి. అసలు వివాహ స్థానం అంటే లగ్నం. మీది మేష లగ్నం అంటే సప్తమం తుల. లగ్నం అయితే సప్తమం తుల అవుతుంది. వృషభం అయితే వృశ్చికం అవుతుంది సప్తమం. మిథునం అయితే బుధుడు అవుతుంది. కర్కాటకం అయితే శని భగవానుడు. సింహం అయినా శని భగవానుడే. కన్య మళ్ళీ బుధుడు. తుల కుజుడు. వృశ్చికం శుక్రుడు. ధనస్సు మిథునం. మకరం కర్కాటకం. కుంభం సింహం. మీనం కన్య. అంటే మీరు ఒకటి గమనించాల్సిన విషయం, లగ్నానికి సప్తమ స్థానం విరుద్ధ గ్రహం అయ్యింది. లగ్నానికి మేషం అనుకోండి, కుజుడు గురుపాలిత గ్రహం లగ్నం అయితే, సప్తము శనిపాలిత గ్రహం అయింది, శుక్రగ్రహం. అట్లాగా వచ్చాయి ఒకదానికొకటి. ప్రతి లగ్నానికి అంతే. తులా లగ్నం అయితే మేషం సప్తమం అవుతుంది. వృశ్చిక లగ్నం శుక్రుడు సప్తమం అవుతాడు. అంటే ఒకటి గురుపాలిత లగ్నం అయితే శనిపాలిత రాశి సప్తమ రాశి వస్తుంది. ఇట్లాగా సప్తమం అన్నది అసలు లగ్నానికి విరుద్ధ గ్రహరాశి. అప్పుడు సప్తమాధిపతి స్థితి బట్టి మనం సప్తమాధిపతి వెళ్ళి దశమంలో ఉన్నారనుకోండి, అంటే మీకు మంచి ఉద్యోగం చేసే పార్ట్నర్ వస్తుంది. సప్తమాధిపతి లాభంలో ఉన్నారంటే మంచి లాభాలు వస్తాయి. అది మిత్రరాశ, ఈ గ్రహానికి శత్రురాశ. ఇట్లా దాన్ని బట్టి అసలు ఇవాళ ప్రశ్న, సప్తమంలో గ్రహాల స్థితి వివాహ జీవితం మీద ఎలాంటి ప్రభావాలు ఉంటాయి? అసలు నన్ను అడిగితే సప్తమంలో గ్రహాలు ఉండకపోవడమే మంచిది. ఉన్నట్లయితే ఫస్ట్ పాయింట్, సప్తమంలో ఏ గ్రహం అయితే స్థితి పొందిందో అది ఒక గ్రహం అండి, 2 గ్రహాలండి ఉన్నాయి, మాకు 3 ఉన్నాయి అంటే 3 గ్రహాలది ఆ వ్యక్తి మీద ఉంటుంది. అంటే రవి ఉన్నారనుకోండి, ఆ వ్యక్తి డైరెక్ట్ సప్తమంలో రవి ఉంటే డైరెక్ట్ లగ్నాన్ని చూస్తారు. అంటే రవిగ్రహం యొక్క లక్షణాలు కారకత్వాలన్నీ ఆ లగ్నం అంటే ఆ వ్యక్తి మీద ఎక్కువగా ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది, రవిగ్రహం సగం శుభుడు సగం పాపి. అయితే రవిగ్రహం అనేది ఎక్కువ తేజస్సు, గ్రహాలకి రాజు. రవి అంటే అహంకారం. ఇవన్నీ ఆ వ్యక్తిలో ఉన్నప్పుడు సప్తమంలో ఉన్న గ్రహం ఆటోమేటిక్గా సప్తమ స్థానాన్ని సరిచేయదు. అంటే ఫస్ట్ అసలు సప్తమంలో ఉన్న గ్రహాలు లగ్న శుభుల, లగ్న పాపుల. ఇది ఒక పాయింట్. అట్లాగే నైసర్గిక శుభుల, నైసర్గిక పాపుల. అట్లాగే ప్రతి గ్రహం కూడా దాని యొక్క కారకత్వాన్ని మనం ఆలోచించాలి. రవి ఉన్నారంటే అహంకారం, శని భగవానుడు ఉన్నారంటే ఆలస్య గ్రహం, నెమ్మది గ్రహం, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అట్లాగే కష్టపడి పనిచేసే తత్వం. ఇవన్నీ ఆ వ్యక్తికి ఉంటాయి, మీకు రాబోయే వ్యక్తికి. మరి రాహు ఉన్నారంటే, రాహు అంటే అతి కోరికలు, అతి ఆశలు. కేతు అంటే అసలు నిర్జీవమైన ఇది, ఇట్లాంటివన్నీ ఉంటాయి. మరి బుధగ్రహం ఉన్నారంటే బుధుడు అంటేనే డ్యూయల్ నేచర్. కాబట్టి కొంచెం ఆలోచించాలి. గురుగ్రహం జ్ఞానం, విద్య, ధనం, ఇవన్నీ. అంటే గురుగ్రహం శుక్రగ్రహం కూడా
ఆలోచించాల్సిన విషయం. శుక్రుడు అంటే సప్తమ కారకుడు ఎవరికైనా సరే. ఇప్పుడు ఆ లగ్నానికి శుభుడై కూర్చున్నాడా, పాపి అయి కూర్చున్నాడా? గురుగ్రహం కూడా అంతే, ఎంత శుభగ్రహమైనప్పటికీ. అసలు నేననేది సప్తమంలో గ్రహాలు లేకపోవడమే అదృష్టం. ఉన్నాయనుకోండి, ఈ గ్రహాలన్నీ లగ్నం మీద లగ్నాన్ని చూస్తూ ఉంటాయి కాబట్టి ఆ గ్రహం యొక్క లక్షణాలు అన్నీ ఆ వ్యక్తికి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. చంద్రుడు మిక్స్డ్ రిజల్ట్స్. ఎందుకు? అమావాస్య చంద్రుడు, పౌర్ణమి చంద్రుడు ప్లస్ మైనస్గా ఉంటారు చంద్రుడు ఉన్నవాళ్ళు. అట్లాగే చంద్రుడు చరం అంటే ఎప్పుడు కదులుతూ ఫాస్ట్ గ్రహం కాబట్టి మీకు వచ్చే వ్యక్తి ఎప్పుడు ఏదో ఒక ప్లేస్ని సందర్శిస్తూ ఉండడం ఏదో ఒకటి ఉంటుంది. కుజుడు కోపగ్రహం, విరుద్ధ గ్రహం, విరుద్ధ స్వభావం. బుధుడు న్యూట్రల్గా ఉంటాడు ఆ లగ్నానికి పాప్య శుభుడు అన్నదాన్ని బట్టి. గురుడు కూడా అంతే, శుక్రుడు కూడా అంతే. శని భగవానుడు అసలు శని రాహు కేతువులు ఉండకపోవడమే మంచిది. రవిగ్రహం ఇట్లా నన్ను అడిగితే ఏ గ్రహాలు లేకపోతే సప్తమం అదృష్టవంతుడు. సప్తమంలో గ్రహాలు ఉంటే లగ్నానికి శుభులు ఉన్నారా, లగ్నానికి పాపి అయి కూర్చున్నారా మీ లగ్నానికి. అయితే న్యూట్రల్ 2-11 అనుకోండి, న్యూట్రల్ ప్లానెట్. సప్తమాధిపతి సప్తమంలోనంటే ఓకే ఇది. అయితే ఆ లగ్నానికి ఆ సప్తమాధిపతి ఇంకా ఏ భావానికి ఆధిపత్యం వచ్చింది దాన్ని బట్టి కూడా ఇక్కడ ఉంటుంది. మరి రవి ఉంటే మిశ్రమ ఫలితం, జాగ్రత్తగా ఉండాలి. రవిగ్రహం ఉంటే అసలు వివాహం వారి వారి జాతకాలు బట్టి వారి దశలు బట్టి వివాహం అయిపోతుంది. అయిపోయిన తర్వాత కొంచెం ఇబ్బందులే ఉంటాయి. చంద్రుడు ఉన్న మిక్స్డ్ రిజల్ట్స్. కుజుడు ఉంటే కోపం, వచ్చే వ్యక్తి కోపం, విరుద్ధ స్వభావం అంటే మీకన్నా విరుద్ధ స్వభావం కలిగిన వారు, రూల్స్ ఇట్లాంటివన్నీ మాట్లాడేవాళ్ళు ఇవన్నీ ఉంటాయి. బుధుడు న్యూట్రల్గా ఉంటాడు. బుధుడు ఏంటి, నిన్నటి వీడియోలో చెప్పుకున్నాం, రాకుమారుడు. బుధుడికి ఉండే లక్షణం రాకుమారుడు. గురుగ్రహం జ్ఞానం, విద్య ఇవన్నీ ప్రసాదించే గురువు అయితే మరి బుధుడు అతి చిన్న పిల్లవాడు, రాకుమారుడు. అంటే టీన్ ఏజ్ పిల్లలు ఎట్లా అయితే ప్రవర్తిస్తుంటారో ఆ విధంగా ఉండడం వల్ల అది కూడా ఇబ్బంది. గురుగ్రహం అంటే అతి శుభత్వం గల గ్రహం. అతి శుభత్వం గల గ్రహం అయ్యి సప్తమంలో ఉన్న వివాహం అనేది కష్టమే. శుక్రుడు అంటే లగ్న శుభుడా, ఆయన కూడా కష్టమే. శని భగవానుడు ఆలస్య గ్రహం. రాహు నాట్ గుడ్, కేతు నాట్ గుడ్. మరి ఏ గ్రహాలు బాగాలేదు కదండి సప్తమంలో. అంటే బాగాలేదని కాదు, సప్తమంలో ఉండే స్థితి పొందిన ప్రతి గ్రహం గమనించండి. గురువైతే 3 భావాలను చూస్తారు. మరి ఒకే చూపు కలిగిన గ్రహం అయితే మొత్తం ఈ వ్యక్తికి లగ్నం మీద ఫోకస్ అవుతుంది. డైరెక్ట్గా లగ్నం మీద ఫోకస్ అవుతుంది కాబట్టి ఏ గ్రహాలు మీకు ఇక్కడ 9 ఇచ్చాను దాన్ని బట్టి వారు ఆలోచన, వారి తీరు, వారి మాటల కన్నా వారి ఆలోచన తీరు ఇవన్నీ ఉంటాయి. కుజుడు ఉన్నాడు అనుకోండి, అతి వేగం, అతి కోపం, అట్లాగే మాట్లాడితే గొడవలు, అట్లాగే ఇలాంటివన్నీ ఉంటాయి. మరి మాంగళ్య దోషం, కుజ దోషం అని చెప్తారు. కుజ దోషం అంటే ఏం కాదండి, కుజుడు చాలా ఫాస్ట్ గ్రహం, అగ్రెసివ్ ప్లానెట్ కాబట్టి కుజగ్రహాన్ని కొంచెం భయపడడం అనేది జరుగుతుంది. మరి మీ జాతకాల్లో సప్తమంలో గ్రహాలు లేకపోవడం మంచిది. ఉన్నట్లయితే ఫస్ట్ అర్థం చేసుకోవాలి, సప్తమంలో గ్రహం ఉంది. మేషలగ్నం సప్తమంలో గ్రహం ఉంది. అదే ఆ లగ్నానికి ఏం ఆధిపత్యం వచ్చింది? లగ్నాధిపత్యం, అష్టమాధిపత్యం వచ్చింది. లగ్నాధిపత్యం రావడం వల్ల మంచిదే, శుభం. లగ్నకారకుడు రవి అయితే అష్టమకారకుడు శని భగవాన్. దీన్ని బట్టి కూడా ఉంటుంది.
మరి ఆ శని భగవానుడి ఆ లగ్నానికి శుభుడా, రవి శుభుడా, ఇట్లా తీసుకోండి. తర్వాత వివాహ జీవితం మీద ఎట్లా ఉంటుంది? వివాహ జీవితం, పార్ట్నర్షిప్స్, బిజినెస్లు, ఇట్లాంటివన్నీ కూడా, వివాహం, అట్లాగే సమాజంలో మెరిగే తీరు మీకు, ఇవన్నీ కూడా సప్తమంలో ఉన్న గ్రహాలు ఆటోమేటిక్గా లగ్నాన్ని చూస్తూ ఉంటాయి. కాబట్టి సంపూర్ణంగా ఆ వ్యక్తి మీద ఈ గ్రహాల యొక్క కారకత్వాలు అయితే ఉంటాయి. మరి రవిగ్రహం లగ్నకారకుడు, చంద్రుడు చతుర్థ కారకుడు. కాబట్టి సప్తమంలో చంద్రుడు ఉంటే తల్లి, భార్య, ఈ రెండిటికి ప్రాధాన్యం ఉంటుంది ఆ వ్యక్తికి. అయితే చంద్రుడు శుభుడు అవ్వాలి, పూర్ణచంద్రుడై ఉండాలి. చంద్రుడు పూర్ణచంద్రుడై ఉండాలి. ఉన్నప్పుడు సప్తమంలో ఉన్న గ్రహం లగ్నాన్ని చూస్తుంది. కాబట్టి ఎందుకంటే చంద్రుడు అంటే వేరియేషన్, అప్ అండ్ డౌన్స్, అప్ అండ్ డౌన్స్, అప్ అండ్ డౌన్స్, అప్ అండ్ డౌన్స్. దాన్ని బట్టి ఆ వ్యక్తి యొక్క మనోస్థితి ఆధారపడి ఉంటుంది. అయితే ప్రతి గ్రహము దాని యొక్క కారకత్వాన్ని అక్కడ చూపిస్తూ ఉంటుందండి. అంటే ప్రతి గ్రహానికి ఒకటి ఉంది కదా, ఆ గ్రహం ఏంటి మనకు సూచిస్తుంది. బుధుడు అతి తెలివి, చురుకు, ఇవన్నీ వస్తాయి. చాలా పిసినారి, చాలా అంటే కాలిక్యులేటెడ్గా ఉంటారు ఇలాంటి వాళ్ళు. ఇవన్నీ లగ్నం మీద చూపిస్తున్నప్పుడు వచ్చిన భార్యకి కానీ భర్తకు కానీ నచ్చకపోవచ్చు. శుక్రుడు అంటే ఏంటి? భోగ విలాసాలు. శుక్ర గురులు ఉన్నప్పుడు వీళ్ళు లగ్నానికి శుభులైతే మంచిది, లేదా న్యూట్రల్ ప్లానెట్స్ అయితే ఓకే. చాలా జాతకాల్లో చూసి ఉన్నాను, గురుడు సప్తమంలో ఉన్న వారికి లేట్ మ్యారేజ్ కూడా ఉంటుంది. ఎందుకు? గురుడు అంటే ఏంటి? శని భగవానుడు, గురుడు ఇద్దరు బండి చక్రాలు అనుకున్నాం. శని కర్మక కారకుడు, న్యాయదేవత. గురుడు శుభ్రం, బాగా ప్రతిదీ గురువులా కాదు ఆలోచించి బోధించడం, ఇవన్నీ ఆ వ్యక్తికి లక్షణాలు వచ్చేస్తాయి. అలాంటప్పుడు వచ్చే భార్య కానీ భర్త స్ట్రగుల్స్ అయితే ఉంటుంది. మంచి వాళ్ళే రావచ్చు, కానీ ఆ గ్రహం యొక్క లక్షణాలన్నీ కూడా ఈ లగ్నం మీద పడుతూ ఉంటాయి. కాబట్టి ఆటోమేటిక్గా అక్కడ సప్తమంలో ఉన్న గ్రహాల వల్ల ఇబ్బంది వస్తుంది. అందుచేత సప్తమంలో గ్రహాలు లేని వాళ్ళకి వీడియో వర్తించదు. ఒకవేళ ఉన్నట్లయితే అది ఏ గ్రహము, ఆ లక్షణాలు తెలుసుకోండి. ఆ లక్షణాలన్నీ కూడా ఆ వ్యక్తిలో కనిపిస్తూ ఉంటాయి. దాని నుండి భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ అనేది మనకి సప్తమంలో ఉన్న గ్రహాలు బట్టి తెలిసిపోతుంది. మరి సప్తమంలో మేషలగ్నం చంద్రుడు ఉన్నారు అంటే తల్లి స్థానాధిపతి చంద్రుడు సప్తమంలో ఉన్నారు అంటే తల్లి ద్వారా ఒక సంబంధం రావచ్చు. అట్లాగే ఆ చంద్రుడే సప్తమంలో ఉంటే ఏమవుతుంది? తల్లి, భార్య ఈ ఇద్దరిని కూడా సమపాల్లో బ్యాలెన్స్ చేయాలి. చేయకపోతే కొంచెం కష్టం అవుతుంది. ఇట్లా ఉంటాయి. ఎలాంటి ప్రభావాలు అంటే అసలు సప్తమంలో గ్రహాలు లేకపోవడం మంచిదండి. సప్తమాధిపతి శుభగ్రహం అయితే ఓకే, సప్తమాధిపతి పాపగ్రహం అయ్యి సప్తమంలోనే ఉండి, ఇప్పుడు వృషభ లగ్నం ఉందండి. మీకు ఇంకొక ఉదాహరణ, సప్తమంలో శని ఉన్నారు. కాలపురుష కుండల చక్రానికి ఇది 8వ రాశి, కారకుడు ఆయనే.
ఇక్కడ స్థితి పొంది ఉన్నారు. ఈ శని భగవానుడు వృషభ లగ్నానికి వ్యయాధిపతి, కుజ భగవానుడు వృశ్చిక రాశి 12వ అధిపతి, సప్తమాధిపతి అయ్యారు. అంటే అసలు ఫేవరబుల్ ప్లానెట్ కాదు ఈ లగ్నానికి. ఇందులో ఆయన భాగ్యాధిపతి అయ్యి సప్తమంలో స్థితి ఉన్నప్పటికీ శని భగవానుడు, ఇందులో మళ్ళీ శని భగవాన్ నక్షత్రం కూడా ఉంటుంది అనురాధ, ఉన్నప్పటికీ వివాహం చాలా ఆలస్యం అవుతుంది. ఒకళ్ళ వివాహం అయినా సరే వీళ్ళన్నీ రూల్స్ ఎక్కువ పెడుతూ ఉంటారు. సప్తమాధిపతి కుజుడు అవడం వల్ల, కోపము, అగ్రెసివ్ ప్లానెట్ అవడం వల్ల, ఇక్కడ శని ఉండడం వల్ల కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. సప్తమంలో శని ఉన్న వాళ్ళకి వివాహం అనేది లేటుగా అవుతుంది. మాకు సప్తమంలో శని ఉన్నారండి, బాగానే ఉంది, వివాహం కూడా టైంకి అయిపోయిందంటే లగ్నం వృషభ లగ్నం, శని ఉన్నారు, భాగ్యాధిపతి అవ్వడం వల్ల మంచిదే. ఈయనకి ఏదో శుక్ర దృష్టి ఉంది, అప్పుడేమవుతుంది, బ్యాడ్ అంతా పోతుంది. ఇట్లాగా ఉంటుంది. సప్తమంలో ఉన్న గ్రహాల స్థితి ఈ విధంగా ఉంటుంది. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలి కోరుకుంటూ నమస్తే.